దేవుని పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. మనందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవాతి దేవుడు మన జీవితాల్లో చూపిన ఆయన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని వాక్య గ్రంథంలో నుండి దేవుని మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. గత వారం మనం మలాకి గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేయడం జరిగింది. ఈ రోజున మలాకి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు, శాశ్వతమైన ప్రేమను మా పైన చూపిస్తూ తండ్రి అనుదినము కనుపాపల మీ రెక్కల నీడలో కాపాడుతున్నటువంటి మహోన్నతుడా మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ నామమును స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ప్రభా మీ కృపను మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ప్రభా మీరు మా మధ్యన ఉన్నారు, మీరు మా ప్రార్థనలు ఆలకిస్తున్నారు, మీరు మా మధ్య నుండి మమ్మలను మీరు మీ వాక్యం ద్వారా మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీరే మాకు బోధకుడిగా ఉండి మీ వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులను మేము గ్రహించినట్లుగా మా మొండ నేత్రాలు వెలిగించండి, మీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. మీ వాక్యాన్ని నేర్చుకోవడం మాత్రమే కాకుండా విన్న వాక్య ప్రకారం మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినట్లుగా ఈరోజు నాయన ఈ యొక్క మలాకి గ్రంథం నుండి ప్రభా దాన్ని ఏ పాఠాలు అయితే మీరు మాకు నేర్పించడానికి ఇష్టపడుతున్నారో అవి మాకు నేర్పించండి. గత కొద్ది వారాలుగా ఈ మలాకి గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తున్నాం ప్రభా. నేటి దినాల్లో జరుగుతున్నట్లుగా ప్రభా ఎన్నో తండ్రి ఆత్మీయ పాఠాలు ప్రభా తండ్రి మేము నేర్చుకోవడానికి, మా జీవితాల్లో సరిదిద్దుకోవడానికి మీరు ఇస్తున్న సదవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తున్నాం. ఈ వారం కూడా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి కృపనిచ్చి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం మలాకి గ్రంథము 2వ అధ్యాయం 1 నుండి 9 వచనాల్లో మనం ఏమి ధ్యానం చేశామంటే, యాజకులు దేవుని ఆజ్ఞను ఏం చేశారు? అతిక్రమించారు. తద్వారా వారు ఏం చేయబడ్డారు? శపించబడ్డారు. అంతేకాక వారి క్రింద ఉన్నటువంటి ప్రజలు కూడా శపించబడ్డట్లుగా మనం చూసాం. వారు అతిక్రమించడం కాకుండా వారి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించే విధంగా యాజకులు ప్రవర్తించారు. ప్రజలు దారి తప్పిపోవడానికి, ప్రజలు దేవుని మార్గంలో నుండి బయటికి వెళ్ళిపోవడానికి కారకులు ఎవరు? యాజకులే, దేవుని సేవకులే అని మనం నేర్చుకోవటం జరిగింది. అయినా కానీ దేవుడు వారు చేసినటువంటి పాపాన్ని, వారు చేసినటువంటి అవిధేయతను, వారి దేవుని ఏ విధంగా తృణీకరించారో అవన్నీ కూడా వారికి ఎత్తు చూపి, మీరు పలానా విషయంలో నా పట్ల దోషం చేశారు, నన్ను తృణీకరించారు, నన్ను తక్కువ చూపు చూశారు అని చెప్పని దేవుడు వారిని హెచ్చరించి వారిని సరిచేసి మంచి మార్గంలోనికి తీసుకుని రావడానికి, వారు ఏదైతే శాపం క్రింద ఉన్నారో, ఏదైతే శపించబడిన స్థితిలో ఉన్నారో వారిని సరిదిద్ది మరలా మంచి దారిలోనికి తీసుకుని రావడానికి వారికి ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే వారు దేవుని హెచ్చరికను, అంటే దేవుడు హెచ్చరించినా, దేవుడు మాట్లాడినా, దేవుడు అనేకసార్లు వారిని మార్చుకోమని వారికి ప్రవక్తల ద్వారా లేకుంటే మలాకి ద్వారా దేవుడు మాట్లాడినా కానీ వారి జీవితాన్ని వారు మార్చుకోలేదు. అట్లాగే వాళ్ళు కొనసాగించారు. అయితే ఈ వాక్య భాగంలో ఈ మలాకి గ్రంథంలో ప్రాముఖ్యంగా అటు విశ్వాసులకు, ఇటు దైవ సేవకులకు, యాజకులకు కూడా దేవుడు ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. యాజకులు దారి తప్పిపోయారు, యాజకులే దేవుని మార్గాల నుండి బయటికి వెళ్ళిపోయారు, వారిని వెంబడించే ప్రజలు కూడా దేవుని చిత్తంలో నుండి బయటికి వెళ్ళిపోయారు. ఈ 2వ అధ్యాయము మనము 10 నుండి 16 వచనాలు చదువుకున్నాం కదండి. ఈ వాక్య భాగంలో ప్రాముఖ్యంగా మనం ఏం చూస్తామంటే, దేవుని ప్రజలు దేవుని మార్గాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలను వారు అపవిత్రపరిచారు, విశ్వాసఘాతకులుగా మారిపోయారు. కనుక వారిని ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనకు ఒక సామెత ఉంది, బైబిల్ గ్రంథంలోనే ఉంది అది. నిజానికి దాన్ని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, యథారాజ తదా ప్రజ. అంటే సేవకులు ఎలాగైతే ఉన్నారో ప్రజలు కూడా అలాగే ఉన్నారు. లైక్ ప్రీస్ట్ లైక్ పీపుల్ అన్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఉన్న సామెత ఉంది. కాబట్టి యాజకులు పరిచర్యను అపవిత్రపరిచారు,
అక్కడ ప్రజలు కూడా ఏం చేశారంటే ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో వివాహ వ్యవస్థను వారు అపవిత్రం పరిచారు. యాజకులు విలక్షణమైనటువంటి బాధ్యతను కలిగి దేవుని వాక్యాన్ని బోధించి దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ప్రకటించడానికి వారు ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి బాధ్యతను వారు నోటిన దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించి ప్రజలను మంచి దారిలోనికి తీసుకుని వచ్చి వాళ్ళని హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పి దేవుని వాక్యం ద్వారా దేవుడు భయంకరంగా దేవుడు కోపాన్ని తెచ్చుకుంటాడని చెప్పి అవసరమైతే వారి హృదయాల్లో నొచ్చుకున్నప్పటికీ కూడా వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ప్రకటించి దేవుని మంచి దారిలోనికి తీసుకుని రావాల్సినటువంటి సేవకులే వారు ఏం చేశారంటే వారి పనిని సరిగా చేయలేదు. వాళ్ళు బాధ్యతారహితంగా దుష్కార్యం చేసేటువంటి వారుగా దుర్మార్గులుగా ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా ఏమైపోయారు? దారి తప్పిపోయారు. ప్రజలు నిలకడగా ఉండకుండా కూలిపోయారు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో విశ్వాసఘాతకులు అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడింది. విశ్వాసఘాతకులు అంటే విశ్వాసఘాతకులు అనేటువంటి మాట తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో అది విశ్వాసఘాతకులు అని అంటే ద్రోహులు, నమ్మకాన్ని వమ్ము చేసేటువంటి వారు అనే అర్థం వచ్చే విధంగా ఈ పదాన్ని ఇంగ్లీష్లో వాడారు. ఆ ప్రజలు దేవుని పట్ల ఉండాల్సినటువంటి భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, ఆత్మీయ విషయంలో, వారితో దేవునితో వారికి ఉండాల్సినటువంటి సంబంధం విషయంలో అన్నిటిలోనూ కూడా ఎలా ఉన్నారంటే విశ్వాసఘాతకులుగానే వారు దేవుని ఎదుట పట్టబడ్డారు. విశ్వాసఘాతకులు అంటే ద్రోహం చేసేటువంటి వారుగా, దేవుని వాక్యానికి విరుద్ధంగా, దేవుడు వారికి చెప్పినటువంటి పద్ధతులకు విరోధంగా, దేవుడు చెప్పినటువంటి మార్గాలకు వ్యతిరేకంగా, దేవుడితో వారు చేసుకున్నటువంటి నిబంధన, దేవుడితో వారి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమను వారి సరిగా అర్థం చేసుకోకుండా దేవుని తృణీకరించి దేవుని వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు నడవటం ప్రారంభించారు. మనం మొదటి అధ్యాయము ధ్యానం చేసేటప్పుడు నేను ఈ మలాకి గ్రంథం అంతా కూడా మొత్తం అంతా కూడా 4 విషయాలు గ్రంథకర్త చెప్పాడని మనం తెలియచేయడం జరిగింది. మొట్టమొదటిది మిషన్, వారి యొక్క పని ఏంటి, దేవుడు వారికి ఇచ్చిన పని ఏంటి మనం చూసాం. రెండవది మినిస్ట్రీ లేక పరిచర్య, యాజకులకు దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య. మూడవది మ్యారేజ్, వారి యొక్క వివాహ వ్యవస్థ గురించి దేవుడు మాట్లాడాడు ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో. నాలుగవది మెస్సయ్య అంటే రక్షకుని గురించి వాళ్ళు 4వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ముఖ్యంగా ఏం చూస్తామంటే మ్యారేజ్ గురించి, వివాహం గురించి. ఇందులో ప్రాముఖ్యంగా దేవుడు ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే భార్యను పరిత్యజించుట, విడిచిపెట్టేయడం, విడాకులు ఇవ్వడం అనే విషయాన్ని గురించి గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. దానిని మరలా 3 భాగాలుగా మనం విభజించవచ్చు. ఈ యొక్క వాక్య భాగంలో 10వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. మనం చదువుకున్నట్లయితే 10వ వచనం నుండి 10, 11 వచనాల్లో ప్రాముఖ్యంగా వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సమాజం పట్ల వారు విశ్వాసఘాతకులుగా ఉన్నారు. వారి యొక్క సమాజం పట్ల, వారి యొక్క ప్రజల పట్ల విశ్వాసఘాతకులుగా ఉన్నారు. 10వ వచనంలో ఏం చదువుకున్నామంటే మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా, ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయొచ్చు. గమనించండి, పాత నిబంధన గ్రంథంలో దేవాతి దేవుడు దేవుని వాక్యాన్ని రకరకాల పద్ధతిలో వారికి బోధిస్తూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, రకరకాల పద్ధతిలో దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఇక్కడ మొదటి అధ్యాయంలో మనం ప్రశ్నలు చూసాం. దేవుడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని ప్రేమించాను, కానీ మీరు నన్ను ఏం చేశారు? నీవే విషయంలో ప్రేమించావు, ఏ విషయంలో మమ్మల్ని పట్టించుకున్నావు అని చెప్పని దేవుడిని ప్రశ్నించారు. మరలా దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమనంటే నేను మీకు తండ్రిని కానా, నేను మిమ్మల్ని సృష్టించలేదా అని చెప్పని దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? పరలోకమందున్న దేవుడు మాకు తండ్రి కాబట్టి, మేము ఆయన బిడ్డలం కాబట్టి మేము ఎలా బ్రతికినా పర్వాలేదులే అన్నట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఉన్న వారి పట్ల విశ్వాసఘాతకులుగా వారు ఉన్నారు. ఇప్పుడు గమనించండి, ఈ తండ్రి అనేటువంటి పదాన్ని మనం చూసినప్పుడు, తండ్రి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పరలోకమందున దేవాతి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని సృష్టించినటువంటి మీ తండ్రిని, నేను సృష్టించినటువంటి సృష్టికర్త ఆ సృష్టించబడినటువంటి ప్రజలకు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. కాబట్టి తండ్రిగా ఉన్నటువంటి ఆయన, ఈయన సర్వలోకానికి ప్రపంచానంతటికి కూడా ఈయన దేవుడే తండ్రి అని చెప్పని అనుకుంటున్నారు. నేను మీ తండ్రిని అని ఆయన చెప్పడంలో అర్థం ఏంటంటే ఇశ్రాయేలీయులు అనేటువంటి జాతిని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఒక మాటను చదువుదాం. నిర్గమకాండం 4వ అధ్యాయము
22వ వచనాన్ని చదువుదాం. ఎక్సోడస్ చాప్టర్ 4 verse 22 and 23లో, ఎక్సోడస్ చాప్టర్ 4 22-23, నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాణ్ణి పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మోషే నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు. ఆ ఫరోతో ఏమని చెప్తామంటే, ఇశ్రాయేలు అనేటువంటి ఈ జాతిని అంతటిని కూడా నేను ఎన్నుకున్నాను, నేను ప్రత్యేకించుకున్నాను. ఎలా ప్రత్యేకించుకున్నాను, ఎలా వారిని నియమించుకున్నానంటే, నా జ్యేష్ఠ కుమారుడిగా, నా పెద్ద కుమారుడిగా నేను వారిని ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ఈ ప్రజలు నన్ను సేవించడానికి, నన్ను ఆరాధించడానికి వీళ్ళని పంపించమని ఫరోతో చెప్పు. ఒకవేళ ఫరో గనక వినకపోతే, ఈ ఇశ్రాయేలు ప్రజలను పంపించకపోతే నేను నీ పెద్ద కుమారుని చంపేస్తానన్నాడు. చూడండి, అంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంత ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడంటే, వీరు నా ప్రజలు, వీరు నా బిడ్డలు, నా జ్యేష్ఠ కుమారుడు, నా పెద్ద కుమారుడు, కాబట్టి వాళ్ళను పంపించు. ఒకవేళ పంపించకపోతే నేను మిమ్మల్ని, నీ యొక్క పెద్ద కుమారుని చంపేస్తానని దేవుడు ఫరోతో మాట్లాడమని చెప్పని దేవుడు మోషేను పంపించాడు. అంటే ఇశ్రాయేలీలు అనేటువంటి జాతిని దేవుడు ఎన్నుకున్నాడు, వారికి తండ్రిగా ఉన్నాడు. తండ్రిగా ఉండి ఈ అరణ్యములో 40 సంవత్సరాల అరణ్య వారి యొక్క యాత్రలో వారికి కావలసిన ఒక తండ్రిగా వారి బిడ్డలకు ఏమేమి చేయాలో అన్నీ కూడా దేవుడు ఏం చేశాడు, చేసుకుంటూ వచ్చాడు. నీళ్ళు లేవంటే నీళ్ళు ఇచ్చాడు, తినడానికి ఆహారం లేదంటే మన్నాను కురిపించాడు, ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే పాయలుగా చీల్చాడు. ఏమండి, శత్రువులు వచ్చినప్పుడు వారితో దేవుడే యుద్ధం చేసి వారికి విజయాన్ని ఇచ్చి వారిని కాపాడి భద్రపరిచి అన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఒక తండ్రిగా తన బిడ్డల పట్ల ఎలాగైతే బాధ్యత కలిగి వ్యవహరిస్తాడో ఆ విధంగా దేవుడు వారి పట్ల తండ్రిగా వ్యవహరించుకుంటూ వచ్చాడు. తండ్రిగా వ్యవహరించుకుంటూ వచ్చిన తర్వాత ఆయన మరలా ఏమంటున్నాడు అని అంటే, కేవలం నా జ్యేష్ఠపుత్రుడు అని చెప్పడం మాత్రమే కాదు, కానీ సీనాయి పర్వతం వచ్చేసరికి అక్కడ వాళ్ళతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. వాళ్ళని నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళతో నిబంధన కవనెంట్ చేసుకున్నాడు దేవుడు. ఒక నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసుకుని, నా నిబంధనలో కనుక మీరు నిలిచి ఉంటే మీకు నిబంధన ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఇలాగా దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు. కాబట్టి కొంతమంది ఏమన్నారంటే, దేవుడు తండ్రి కాబట్టి అందరిని పుట్టించాడు కాబట్టి అందరికీ కూడా దేవుడే, అందరికీ కూడా తండ్రి అయిన యూనివర్సల్ ఫాదర్ అని చెప్పని అనుకున్నారు. యూనివర్సల్ ఫాదర్ కాదైనా ఎట్లా అవుతాడు? యూనివర్సల్ ఫాదర్గా మనం అనుకున్నట్లయితే, ఇప్పుడు తనను ఎవరైతే నమ్మారో, ఎవరైతే తనను తండ్రిగా అంగీకరిస్తారో వారికి మాత్రమే దేవుడు తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తనను తండ్రిగా ఎవరైతే అంగీకరిస్తారో వారికి దేవుడు ప్రత్యేకమైన తండ్రిగా ఉంటున్నాడు దేవుడు. ఇంకొక మాట అర్థం కావాలంటే నేను ఒక మాట చెప్తాను. డాడీ డాడీ అని పిలుస్తారు కదా, ఆ తండ్రి తనకు పుట్టినటువంటి బిడ్డల పట్ల ఎక్కువ బాధ్యత కలిగి ఉంటాడు. పిల్లలు ఉన్నారండి, అందరూ ఆడుకుంటున్నారు, ఒక తండ్రిగా ఉన్నాడు అనుకోండి, అక్కడ వాళ్ళందరినీ కొంచెం చూడడానికి చేయడానికి అందరినీ శిక్షిస్తాడా? అందరినీ గద్దిస్తాడా? అందరినీ గద్దించడానికి హక్కు ఉంటుందా? ఉండదు. తన పిల్లలను మాత్రమే గద్దించగలుగుతాడు, తన పిల్లలు మాత్రమే బాధ్యత తీసుకుంటాడు. అలాగే పరలోకమున్న దేవుడు ఆయనకు మనము బిడ్డలుగా, ఆయన మనల్ని తండ్రిగా మనం అంగీకరించినప్పుడు మాత్రమే. ఈ రోజున చాలామంది కూడా బాప్తిసం పొందకుండా, రక్షణలోకి రాకుండా, యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించుకోకుండా తండ్రి అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఒక మాట అండి, తల్లి ఉందండి, తల్లి ఇంట్లో ఉంది, బయట ఒక ఆయన గేటు ముందు అమ్మ కొంచెం ఆకలి అవుతుంది అన్నం పెట్టమన్నాడు. లోపల కూడా బిడ్డ ఉండి, కన్న బిడ్డ, అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టమన్నాడు. ఎవరికి స్పందిస్తారు తల్లి? బయట ఉన్న ఆయన కూడా అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటున్నాడు, లోపల బిడ్డ కూడా అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటున్నాడు. కానీ ఇద్దరు ఒకే మాట చెప్తున్నారు, ఒకే మాటలోనే మాట్లాడుతున్నారు. ఎవరికి స్పందిస్తుంది తల్లి తొందరగా? తన కడుపున పుట్టినటువంటి బిడ్డకే స్పందిస్తుంది. బయట ఉన్న వాళ్ళకి తర్వాత మిగిలితే పడుతుంది. అలాగే ఇప్పుడు తండ్రి అని పిలవడంలో ఆయనను అంగీకరించిన వారికి మొట్టమొదట ఆయన స్పందిస్తాడు. అది నేను చెప్తున్నది. ఆయన మన తండ్రి అని అంటే, మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయనను మనం తండ్రిగా ఒప్పుకున్నప్పుడు, ఆయన మన తండ్రి అయినప్పుడు అప్పుడు తొందరగా మనకి స్పందిస్తాడు. తర్వాత బయట ఉన్న వాళ్ళకి, ఏమండి దేవుని నమ్మని వాళ్ళు కూడా దేవుడు మేలు చేస్తాడు అంటే అది యూనివర్సల్గా దేవుడు చేస్తున్నాడు. ఆయన స్వరూపంలో సృష్టించబడ్డారు కాబట్టి వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ మనలను ప్రేమించిన తండ్రి, నిజంగా ఏ తండ్రి అయినా తన బిడ్డలను ప్రేమిస్తే దారి తప్పిపోతే ఏం చేస్తాడు? పోనీలను వదిలేస్తాడా? వదలడు.
ఖచ్చితంగా క్రమశిక్షణలో పెడతాడు. అదే ఒకవేళ బయటి వాళ్ళైతే క్రమశిక్షణ చేయడు. ఎందుకనంటే వాళ్ళని కనలేదు, వారి పట్ల బాధ్యత లేదు కాబట్టి. అదే మన తండ్రి మన కన్నాడు కాబట్టి, మన కోసం ప్రాణాన్ని కూడా పెట్టాడు కాబట్టి, ఆయన మన కోసం సమస్తాన్ని త్యాగం చేశాడు కాబట్టి, మనకు కావలసిన ప్రతిదీ ముందు మన అవసరతాలు ప్రభు తీర్చి తర్వాత బయట వాళ్ళకు చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, నేను మీ తండ్రిని కాదా, నేను మిమ్మల్ని సృష్టించలేదా అని చెప్పని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా వారు విశ్వాసఘాతకులు అని దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. ఎలాంటి విశ్వాసఘాతకులుగా వారు ఉన్నారు, ద్రోహం చేసేవారుగా ఉన్నారని అంటే, ఇప్పుడు మీకెవరు తండ్రి? పరలోకముందున్న దేవుడు. నాకు పరలోకముందున్న దేవుడు. మీరు నేను ఏమవుతాం? సహోదరులము. నాకంటే పెద్దవాళ్ళు అయితే అక్క లేకుంటే అన్నయ్య అవుతారు, నాకంటే చిన్నవాళ్ళు అయితే చెల్లి లేక తమ్ముడు అవుతారు. కాబట్టి ఒక తమ్ముడు అక్క చెల్లెల బంధంలో ఉన్నప్పుడు ఒకరికొకరి మధ్య, సహోదరుల మధ్య ద్రోహం చేసుకోవడం మొదలుపెట్టారు. ఏమంటే మనందరికీ ఒకడే తండ్రి అయినప్పుడు, ఒకడే దేవుడు అయినప్పుడు, ఒకడే తండ్రి అయినప్పుడు, సహోదరులుగా మనం ఉన్నప్పుడు సమాజంలో, సంఘంలో ఒకరి పట్ల ఒకరు ఏం చేయాలి? కలిసి ఉండాలి. అలా కాకోకుండా సొంత తమ్ముడికే, సొంత అన్నయ్యకే, సొంత అక్కకే, సొంత చెల్లికే వీళ్ళు ద్రోహం చేయడం ప్రారంభించారు. ఒకే సమాజంలో బ్రతుకుతున్నారు, ఒకే చోట ఉంటున్నారు, ఒకే దేవుని ఆరాధిస్తున్నారు, ఒకే విశ్వాసంలో ఉన్నారు, ఒకే దేవుని నమ్మినప్పటికీ కూడా మనము ఒకే రక్తం చేత కనబడ్డం, మనమందరికీ ఒక్కడే తండ్రి అయినప్పుడు, ఒక్కడే తండ్రిగా ఉన్న మనమందరము సహోదరులం అవుతాం. ఒకే ఇంటికి చెందిన వారు మనం. అలాంటప్పుడు ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఒక 4-5 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అన్నయ్య తమ్ముడికి, తమ్ముడు అన్నయ్యకి ఒకడొకడు ద్రోహం చేసుకుంటే అది అర్థం లేదు. దానికి సర్వసాధారణంగా అలాగే ఎవరు చేయరు, కానీ కొంతమంది చేసే పరిస్థితిలో ఉన్నారు. కానీ వీళ్ళు విశ్వాసాలు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, పరలోకముందున్న దేవుడు మా తండ్రిని చెప్పుకుంటూ కూడా ఆ పక్క వారికి, అన్నకు, తమ్ముడికి, చెల్లిడికి ద్రోహం చేస్తూ ఉన్నారు వాళ్ళు. అదేంటి? మనకు అందరికీ ఒకటే తండ్రి అని చెప్పుకుంటూ కూడా ఎలా ద్రోహం చేయగలుగుతారు మీరు? విశ్వాసఘాతకులుగా ఉన్నారు అని చెప్పని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. అది సరైన పద్ధతి కాదు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనములో, యెహోవా నీవే మా తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మా కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. దేవుడు వారికి తండ్రి మాత్రమే గాక వారికి నిబంధనకర్తగా వారితో దేవుడు ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. అయితే విశ్వాసఘాతకులు అని అంటే బాగాద్ అనేటువంటి హెబ్రీ పదం వాడబడింది. మోసపూరితంగా ప్రవర్తించడం, ఎదుటి వారిని వమ్ము చేయుటకు పథకం వేయడం, ఎదుటి వారిని పాడు చేయడానికి, వారికి నష్టాన్ని, కష్టాన్ని కలిగించడానికి పథకాలు వేయడం. ఎవరు వీళ్ళు? ఒకే రక్తం చేత కొనబడినటువంటి సహోదరులు, ఒకే రక్తం చేత విమోచించబడినటువంటి దేవుని బిడ్డలు. మా తండ్రి దేవుడు, పరలోకముందున్న దేవుడు, యెహోవా మా దేవుడు అని చెప్పుకున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్నదమ్ములైనటువంటి వారు ఒకరికొకరు ద్రోహం చేసుకుంటూ ఉన్నారు. దేవుడు మనకి తండ్రి కాడా? దేవుడు మనల్ని సృష్టికర్త కాడా? దేవునికి పిల్లలు కదా? మనము దేవుని సమాజం కదా? మనం దేవుని కుటుంబం కదా? మనము దేవుని జనాంగం కదా అండి? అలాంటప్పుడు ఒకరికి ఒకరు నమ్మక ద్రోహం ఎలా చేస్తారు మీరు అని దేవుడు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒకటిగా ఉన్న కుటుంబంలోనే ఒకరికొకరు సహోదరులు మోసం చేసుకోవడం చెయ్యరే? అలాంటిది ఇశ్రాయేలీయులు అంటే వారు దేవునికి వ్యతిరేకంగా కేవలం దేవుని ఎదుట, దేవుని పక్షంలోనే వారు ద్రోహం చేస్తూ ఉన్నారు. కేవలం సహోదరుల పట్ల మాత్రమే కాదు, పెండ్లి చేసుకున్నటువంటి భార్య పట్ల కూడా విశ్వాసఘాతకులుగా ఉన్నారు వీళ్ళు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో వారి భార్య పట్ల కూడా విశ్వాసఘాతకులుగా ఉండడం మొదలుపెట్టారు. మన విశ్వాసము ఇతరులను, గమనించండి ఇక్కడ మనం ఏం పాఠం నేర్చుకుంటామంటే, మన విశ్వాసము ఇతరులను విశ్వాసములో బలపరిచేదిగా ఉండాలి, కానీ ఇతరులకు నష్టం కలిగించేదిగా, కష్టాన్ని కలిగించేదిగా, లేకుంటే ద్రోహం చేసేదిగా ఉండకూడదు. మనం విశ్వాసఘాతకులుగా జీవించడం వల్ల దేవుడు ఏ ప్రజలతో అయితే ఈ నా ప్రజలు అన్నాడో, ఏవండి, ఏ దేశాన్ని అయితే ఈ ప్రజలు నా దేశం అని చెప్పాడో, ఏ దేశాన్ని అయితే ప్రజలను ఎన్నుకొని ఈ ప్రజలు ఇశ్రాయేలీయులు నా జ్యేష్ఠ కుమారుడు, నా బిడ్డలు, నా జ్యేష్ఠ పుత్రుడు అని చెప్పని దేవుడు చెప్పాడో, వాళ్ళ దేశాన్నే వాళ్ళ ఒకరినొకరే వమ్ము చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, సహోదరుల మధ్య ఉండాల్సినటువంటి ప్రేమకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్యాయం చేస్తూ ఉన్నారు. సహోదరుల మధ్య ఉండాల్సింది ప్రేమ, వారి మధ్య ఉండాల్సినటువంటి ఆప్యాయత, సరైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉండలేకపోయారు. కాబట్టి ఆ దేశంలో ఒకరినొకరు విశ్వాసఘాతకులుగా ఉండడం వల్ల
ప్రజలు ఆ దేశాన్ని చూసినటువంటి వారు, ఆ ప్రజలను చూసినటువంటి వారు చెప్పుకుంటున్నారు, ఇదేంటి పరలోకముందన్న దేవుడు వాళ్ళ తండ్రి అని చెప్పుకుంటున్నారు, ఒకరికి ఒకరు విశ్వాసఘాతకులుగా ఉంటున్నారని చెప్పని మాట్లాడుకుంటున్నారు. ఒక్కడు చాలండి పేరు పోగొట్టడానికి, నష్టం చేయడానికి కదా. ఆకాను ఒక్కడు చాలు కదా ప్రజలందరూ చచ్చిపోవడానికి, అపజయం కలగడానికి. ఇస్కరియోతు ఒక్కడు చాలు కదా యేసును శిలువకు అప్పగించేయడానికి, ఒక్కడుంటే చాలు. కాబట్టి విశ్వాసఘాతకులుగా ప్రవర్తించేటువంటి వేల్లో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. బైబిల్ గ్రంథంలో కానివ్వండి, చరిత్రలో కానివ్వండి, ఎవరైతే సరే దేవుని ఎదుట విశ్వాసఘాతులుగా ఉన్నారో వారు దేవునికి, తమ సొంత ప్రజలకు తమను తామే ఏం చేసుకుంటారంటే హాని చేసుకుంటారు. అంతేకాదు ప్రజలకు కూడా ఏం చేస్తారు, నష్టాన్ని తీసుకొస్తారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, మన క్రైస్తవ సమాజంలో లేక క్రైస్తవ దేవుని సమాజంలో దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మన మధ్య అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, ఒకరికొకరు సంబంధించినటువంటి వారిగా ఉన్నటువంటి మనము, ఒకవేళ ఈ ఇశ్రాయేలు ప్రజలు అని చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క ప్రజలు అంటే మలాకి కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసఘాతకులుగా జీవించారు. వాళ్ళని బట్టి దేవుడు బాధపడుతున్నాడు. కాబట్టి సంఘంలో చేర్చబడిన మనము ఒకరికొకరి మధ్య ఒకవేళ ఎలాంటి భేదాభిప్రాయాలు జరుగుతున్నాయేమో జాగ్రత్తగా మనమే చెక్ చేసుకోవాలి. అంటే దేవుని పట్ల మనము ప్రేమ కలిగి ఉన్నాము, అదే సందర్భంలో మన తోటి వారి పట్ల ఏం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. గమనించాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఒకవేళ ఇలాంటివి జరుగుతున్నట్లయితే సంఘాలలో లేక క్రైస్తవ సమాజంలో అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా ఉండాల్సినటువంటి వారు ఒకరికొకరు సరైనటువంటి ప్రేమను చూపించుకోకుండా విశ్వాసఘాతకులుగా ఉంటే దానికి అర్థం ఏంటంటే, వారు ఏం చేస్తున్నారనంటే విశ్వాసఘాతకులుగా ఉంటే ఆయన చేసిన త్యాగానికి, అంతేకాదు దేవుని ప్రేమకు వాళ్ళు అన్యాయం చేసినట్లే అవుతుంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో, రోమన్స్ చాప్టర్ 12 verse 10లో రోమా పత్రిక 12వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. ఒకవేళ సహోదర ప్రేమలో అనురాగం గలవారైతే, నిజంగా మనము దేవుని పిల్లలమైతే, మనం ఎల్లప్పుడూ కూడా ఒకరిని పడగొట్టం, ఒకరి పేరు చెడగొట్టం. వారి కోసం అవసరమైతే మనమే పతనం అవ్వాలనుకుంటాం, మనమే తగ్గాలనుకుంటాం, మనమే క్రిందకు ఉండాలనుకుంటాం. నా సహోదరుడు, నా సహోదరి ఎప్పుడు ఘనతగా ఉండాలి, గొప్పగా ఉండాలని కోరుకుంటాం. అట్లాంటిదే నిజమైనటువంటి క్రైస్తవం. అందుకనే వాక్యం ఏం చెప్తుంది, సహోదర ప్రేమ విషయంలో మీరు ఒకని యందు ఒకడేమై ఉండాలి, అనురాగం, ఆప్యాయత, ప్రేమ, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఈ రోజున ప్రపంచం ఎలా ఉందనంటే, క్రైస్తవ సమాజం ఎలా ఉందనంటే, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి వారు చాలా సంఘాలకి వెళ్ళి నేను వాక్యం చెప్తున్నప్పుడు కానివ్వండి, లేకుంటే మన చెవులారా మన కళ్ళారా చూసినటువంటి విధానం, ఒక చాప మీద నిలబడితే అవకాశం దొరికితే చాప లాగేసి కిందకి పడదోసేటువంటి పరిస్థితిలోనే ఉన్నారు తప్ప నిలబెట్టేటువంటి పరిస్థితిలో లేరు. దేవుడు ఏమంటున్నాడు, విశ్వాసఘాతకులుగా ఉంటున్నారని చెప్పని దేవుడు అంటున్నాడు. అది ఎక్కడ కుదురుద్ది? మీరు పరలోకముందున్న దేవుడు మా తండ్రిని చెప్పుకుంటూ మీరు కలిసి ఉండవలసినటువంటి దానికి బదులుగా ప్రేమను, ఆప్యాయతను పంచుకోవలసి, అనురాగం పంచుకోవలసిన దానికి బదులుగా మీరు విశ్వాసఘాతకులుగా ఉన్నారు అని అంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అలాంటి వాటిని ఏం చేస్తాడంటే ఖచ్చితంగా బయట పెడతాడు. ఒకవేళ అలాంటి పన్నాగాలు, అలాంటి ప్రయత్నాలు ఉంటే కనుక. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియ్యడి, లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ అని ఉంటుంది. కాబట్టి సహోదర ప్రేమ కొనసాగింపనియాలి. ఒక మాట గమనించాలి, ఆనాడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు ఏది చేశారో ఈనాటి క్రైస్తవులు కూడా అదే చేస్తున్నారు. వాళ్ళకి మనకి చాలా ఏమి తేడా లేదండి. ఏమండి, ఈ మలాకి గ్రంథం రాయబడి 2500 సంవత్సరాలు రాసి, అప్పుడు ఏది జరిగిందో ఎగ్జాక్ట్గా ఇప్పుడు అదే జరుగుతుంది క్రైస్తవ సమాజం. వాక్యం ఎప్పుడు కూడా మారదు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత భవిష్యత్తు జ్ఞానాన్ని ఆలోచించి దేవుడు రాశాడంటే, అప్పుడు జరిగిన పరిస్థితులు ఇప్పుడే నేటి సమాజంలో జరగబోతున్నాయని చెప్పని దేవుడు ముందుగానే ఆలోచించి ఈ విషయాలన్నీ దేవుడు రాంచి పెట్టాడు. ఈ చరిత్ర జరిగింది ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం విశ్వాసులుగా ఉన్నట్లయితే, ఒకవేళ 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బ్రతికినా మన ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా ఎలా ఉండాలి, మన తోటి వారి పట్ల ఆప్యాయత, ప్రేమను కలిగి ఉండాలి. దేవుడు అంటున్నాడు, మీరు అలా ఉండకండి అని చెప్తా ఉన్నాడు. ఒక మాట చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 27లో, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము
27వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని మిమ్మల్ని గునుగూర్చి వినిలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఒక్క భావముతో ఏక మనసుతో మీరు కలిగి ఉండండి. సహోదర ప్రేమ ఎప్పుడైతే పోతుందో అక్కడ ఏమొస్తుంది? జగడం రావచ్చు, గొడవలు రావచ్చు, విడిపోవడం రావచ్చు, అన్నీ కూడా జరగవచ్చు. అప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయంటే దేవుని మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసం ఏమైందన్నమాట? తగ్గిపోయింది. దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ భక్తి తగ్గిపోతే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందన్నమాట? సమాజం మీద పడుతుంది. ఇప్పుడు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము మనకి తగ్గిపోతే ఏమవుతుందనంటే తోటి వారి పట్ల ఎఫెక్ట్ పడుతుంది. దేవుని చేత సృష్టించబడిన ప్రజల మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి నిన్నటి దాకా నెత్తిని ఎత్తుకున్నటువంటి వారు, నెత్తి మీద పెట్టుకుని సమాజంలో బాగా బ్రతికినటువంటి వారు ఏదైనా కొంచెం తేడా వస్తే కిందకి దోసేసి పేక మీద అడిగేసి తొక్కేటువంటి పరిస్థితి నేటి సమాజంలో ఉంది. అంతే కదా అండి, సమాజంలో జరుగుతున్న విషయాలే నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఒకప్పుడు నెత్తినెక్కించుకున్నటువంటి వారు కిందకి తోసేసినటువంటి పరిస్థితి. దాన్ని బట్టి వారి ప్రవర్తనలో ఏం చూస్తామంటే దేవునికి నాకు సరైన సంబంధం లేదని వాళ్ళు ఏం చేస్తున్నారు? రుజువు చేస్తూ ఉన్నారు. సహోదరుల పట్ల ప్రేమ లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు బహిర్గతంగా వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత దారుణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నానని బయటికి వారి క్రియల్లో వారు వ్యక్తం చేస్తున్నారు. బైబిల్ చదివితే ఎప్పుడైనా సరే దేవుని పట్ల ప్రేమ విశ్వాసం కలిగిన వారు అలా లేరండి. బైబిల్ గ్రంథంలో దేవుని పట్ల నిజమైన విశ్వాసము, దేవుని పట్ల నిజమైనటువంటి ప్రేమను నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి వారు అట్లా జీవించలేదు. కానీ దేవుని పట్ల ప్రేమ విశ్వాసం ఎప్పుడైతే సన్నగిలిపోతుందో అదేమవుతుందంటే బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది. ఎట్లాగా? దేవుని పిల్లల మీద ఆ ఎఫెక్టు కనబడుతూ ఉంటుంది. ఒకవేళ ఉంది అనుకుంటే అట్లాంటి పరిస్థితుల్లో కనుక అలాంటి విశ్వాసఘాతకులుగానే మనం జీవిస్తున్నట్లయితే ఒక మాట చెప్పమంటారా? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మన వాదనలు పెంచుకుంటూ పోవడమే, తద్వారా దేవుని శాపాన్ని కూడా ఏం చేస్తాం? కొని తెచ్చుకోవడం అవుతుంది. విశ్వాసఘాతకులు వారు మాత్రమే కాదు, వారి వంశాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడో నాశనం చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు విశ్వాసఘాతకులుగా ఉంటే. కాబట్టి మనమందరము యేసయ్య రక్తం చేత కొనబడ్డాం, యేసయ్య రక్తం చేత విమోచింపబడ్డాం. కాబట్టి మనము తోటి వారి పట్ల విశ్వాసఘాతకులుగా ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. రెండవ విషయాన్ని ఆయన చెప్తున్నాడు ఏంటంటే 10వ వచనం 2వ భాగం నుండి, మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? యోదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యోదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెండ్లి చేసుకునేది. ఇక్కడ రెండవ విషయాన్ని గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. ఏమనంటే మొట్టమొదటిగా తోటి వారి పట్ల అంటే సమాజం పట్ల వారు నమ్మక ద్రోహులుగా విశ్వాసఘాతకులుగా ఉన్నారు. ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారు? ద్రోహం చేసుకుంటున్నారు. ఒకరికొకరు నష్టం కలిగించుకుంటున్నారు. ఒకరికొకరు కష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. రెండవది ఏమని చెప్తున్నాడనంటే మీరు నిబంధనకు విశ్వాసఘాతకులుగా ఉన్నారు. నమ్మక ద్రోహంతో నిబంధనను మీరేటువంటి వారుగా ఉన్నారు. వీళ్ళు చేసిన పని ఏంటంటే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో వారు అన్య దేవతల పిల్లలను వాళ్ళు పెండ్లి చేసుకున్నారు. దే మ్యారీడ్ డాటర్ ఆఫ్ ఫారెన్ గాడ్స్. దేవుడు వారికి నియమించిన పద్ధతిని విడిచిపెట్టేసి దేవుడు ఏం చెప్పాడనంటే ఇశ్రాయేలులకు ఖచ్చితంగా చెప్పిన మాట ఏంటంటే మీరు అన్య స్త్రీలను ఏం చేయకూడదు? పెండ్లి చేసుకోకూడదని ఖచ్చితమైనటువంటి నిబంధన వారికి చెప్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళని విడిచిపెట్టేసి వెళ్ళి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. ఇంకొక దారుణమైన పరిస్థితి ఏంటో తెలుసా? ఒక కామెంటేటర్ ఏం చెప్పాడు తెలుసా? వివాహం చేసుకున్నారు. ఎవరు తెలుసా? వీళ్ళు యాజకులు పాస్టర్లు ఏం చేశారనంటే పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం గడిచిన తర్వాత వయసు పెరిగిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళు బాగాలేదని చెప్పని వాళ్ళని వదిలేసి అందంగా కనబడేటువంటి అమ్మాయిలు అన్య స్త్రీల దగ్గరికి వెళ్ళి వీళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళని పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు. సమాజంలో మలాకి గ్రంథంలో ఉన్నటువంటి సమాజంలో యాజకుల పరిస్థితి అట్లా ఉంది. దేవుడు ఏమేం చెప్పాడు? అన్య స్త్రీలతో మీకు సంబంధం ఉండకూడదు. కొన్ని వచనాలు చదువుదాం. నిర్గమకాండం 34వ అధ్యాయం, ఎక్సోడస్ 34:15-16 చదువుదాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఏ దేశముతో? అన్య దేశాలతో, అన్య ప్రజలతో, మీరు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము. నిర్గమకాండము 34వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను.
వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనుము. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకుని ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, బాబు నువ్వు ఇశ్రాయేలు యొక్క ఈ దేశాల గుండా కనానీ యాత్రలో వెళ్తా ఉన్నావు. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత కనానీయులు, ఫెరిజీలు, హిత్తీయులు, ఈ యొక్క హివీలు అనేటువంటి 7 జాతులు వాళ్ళు ఉన్నారు. ఆ జాతులతో నువ్వు కలిసిన తర్వాత వాళ్ళతో సంబంధం పెట్టుకుని వియ్యం అందుకుని నీ పిల్లలను వాళ్ళకిచ్చి వాళ్ళ పిల్లలను నువ్వు తెచ్చుకుని పెళ్ళిళ్ళు చేసుకుని వివాహం చేసుకుంటారేమో. అలా చేయకూడదు. ఒకవేళ చేస్తే ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ఏ దేవతలను అయితే ఆరాధిస్తున్నారో వాళ్ళ దేవతలను ఆరాధించమని నీ పిల్లలను వాళ్ళు బలవంతం చేస్తారు. కాబట్టి నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు బాబు అని చెప్పని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? అలాగే చేశారు. ద్వితోపదేశకాండము 7వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువు. దియోట్రానమీ చాప్టర్ 7:1-4 వెర్సెస్ చదువుదాం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీలు, గిర్గాషీలు, అమోరీయులు, కనానీయులు, పెరిజీలు, హివ్వీలు, ఎబిసీలను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెనియకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందుని బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా ఏం చేస్తాడు? నశింపచేస్తాడు. దేవుడు వారికి ఖండితంగా చెప్పాడు, అన్యులను పెండ్లి చేసుకోకూడదు, అన్యులను పెండ్లి చేసుకోకూడదు. కాబట్టి పెండ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు దేవుని వాక్యం మనకేం చెప్తుందనంటే, అన్య స్త్రీలకు అన్య యొక్క పిల్లలకు మన పిల్లలను ఇవ్వకూడదు. ఎజ్రా కాలంలో కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే, అక్కడ కూడా చెప్పాడు 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మీ కుమార్తెలను పెండ్లి చేసుకోకూడదు, తమ కుమారులను తెచ్చుకోకూడదు అని చెప్పాను. న్యూరాక్ అనేటువంటి ఒక కోచ్ ఉండేటువంటి వాడు, ఆయన ఏం చేశాడనంటే క్షుణ్ణంగా వాళ్ళని తెలుసుకుని కోచ్గా ఉండి వారికి ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాడు అనమాట. ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక 10 మంది యవనస్తులు ఆయన దగ్గర ట్రైనింగ్ అవుతూ ఉండేవారు. ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఆయన ఏది చెప్పినా ఏది చేసినా సరే సరిగా చేసేవారు కాదు, మాట వినేవారు కాదు. సరిగా ఉండట్లేదని ఆయన ఏం చేశాడంటే, ఒక రోజున ఒక పత్రికా విలేకరు రాసినట్లుగా ఈయన ఏం చేశాడనంటే వీళ్ళ గురించి ఒక వ్యాసం రాశాడనమాట. ఇదిగో పలానావాడు స్వామరుడు, పలానావాడు సరిగా మాట వినడు, పలానావాడు సరిగా చేయడు, పలానావాడు తిండిపోతని, ఇట్లాగా తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరి గురించి కూడా వేరే పత్రికా విలేకరు రాసినట్లుగా వ్యాసం రాసేసాడనమాట. ఈయన రాసి పత్రికకి ఇచ్చేసిన తర్వాత దేశంలో ఉన్నటువంటి అందరూ చదువుకున్నారు, వీళ్ళ కూడా చదివారు 10 మంది. వాళ్ళు ఆ పత్రిక పట్టుకుని వచ్చి ఈ కోచ్ దగ్గరికి వచ్చారు. ఇదిగో చూడు, పలానా వాడు ఇలా రాసేసాడు మా గురించి, దేశమంతా కూడా మా గురించి తెలిసిపోయింది, కాబట్టి మేము ఎలాంటి వాళ్ళమో నువ్వు దీనికి సమాధానం చెప్పాలని కోచ్ దగ్గరికి వస్తే ఆయన అన్నాడు ఏమనంటే, నేనెందుకు సమాధానం చెప్పాలి, నేనెందుకు మాట్లాడాలి, ఆయన రాసినవన్నీ కరెక్టే కదా, మీరు అలాగే ఉన్నారు కదా, మీరు అలాగే సోమరుగా ఉన్నారు, చెప్పిన మాట వినట్లేదు, కాబట్టి ఆయన రాసింది కరెక్టే, కాబట్టి నేనేం చేయలేని చెప్పాను అన్నాడు. ఇంకా వాళ్ళు ఏం చేయడానికి అవకాశం లేక వాళ్ళకున్నది ఒకటే ఏంటంటే, ఆయన ఏదైతే రాశాడో అది కాదు అని రుజువు చేయాలనేటువంటి తపనతో ఏం చేశారంటే, ఇక ప్రాక్టీస్ చేయడం, కోచ్ మాట వినడం, ఆయన చెప్పింది చేయడం, ఆయన ఏది చెప్పాడో ఎలా చేయాలో అలా ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని అవన్నీ చేశారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు సెట్ అయిపోయారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే చెప్పాడు, నేనే వ్రాసానని చెప్పాడు. కాబట్టి దేవుడు ఇది చెయ్యొద్దు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనతో ఏ విధంగా స్పష్టంగా చెప్తున్నప్పుడు దానికి మనం ఖచ్చితంగా ఏం చేయాలి? లోబడాలి. ఇది చేయమని చెప్తున్నప్పుడు దానికి లోబడాలి. కేవలం పాత నిబంధన గ్రంథంలోనే కాదండి, క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పాడు కదా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 2 కొరింథియన్స్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో, బెలియాలంటే వర్తిలెస్ అనమాట, పనికిరానిది, దెయ్యం అనమాట. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి
పాలెక్కడిది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి మీరు అవిశ్వాసులతో విశ్వాసులైనటువంటి వారు జోడిగా ఉండకండి. అది కుదరదండి. ఎద్దును గాడిదని కలిపి మనం దున్నడానికి ప్రయత్నం చేస్తే అవ్వదు, జరగదు, వేరుగా ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలు, దేవుని నమ్మినటువంటి వారిగా, దేవుని నమ్మినటువంటి బిడ్డలకి మనం ఏం చేయాలి? కొంతమంది చెప్తారు, నా విశ్వాసం చాలా గొప్పదండి, నా విశ్వాసం చాలా బలమైందండి, నేను పెళ్ళయిన తర్వాత నేను మార్చేసుకుంటాను అని చెప్పి అంటారు. జరగదు. ప్రభువే చెప్పాడు, నువ్వు అలా చేస్తే నువ్వు అటువైపు వెళ్ళిపోతావు తప్ప ఇటువైపు రాలేవని చెప్పాడు దేవుడు. జరగదు. ఎందుకనంటే మన విశ్వాసము, మన యొక్క విశ్వాసం యొక్క బలము అది కొన్నిసార్లు ఏమవుతుంది, బలహీనం కావచ్చు. కాబట్టి అది జరగదు. కాబట్టి అన్య వివాహం అనేది చేసుకోవడం అనేది అది వాక్యానుసారం కాదు. దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఒకవేళ కనుక జరిగిపోయింది అనుకుందాం, ఇప్పటికే జరిగిపోయింది, మరి మరలా మార్చుకోవడానికి కుదరదు కదా. కాబట్టి ఏం చేయాలి? ఇక మన విశ్వాసాన్ని బట్టి ప్రభువును ఇంకా బలంతో దేవునికి మరింత దగ్గరగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ జరగకపోతే కనుక ఏం చేయాలంటే అన్య వివాహాలు మనం చేయడం అది పద్ధతి కాదు, వాక్యానుసారం కాదు. ఒకవేళ జరిగిపోతే చేయాల్సింది ఏంటంటే విశ్వాసముతో, ప్రార్థనతో, ఉపవాసం ఉండి ఎలాంటి పరిస్థితినైనా సరే మనం చేయాల్సింది ఏంటంటే ఆ గృహంలోకి వెళ్ళాం, వారెవ్వరు దేవుని నమ్ముకోలేదు. ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ దేవుని నమ్ముకున్నారు. ఆ నమ్ముకున్నటువంటి అమ్మాయి కానీ నమ్ముకున్నటువంటి అబ్బాయి కానీ ఆ కుటుంబం అంతటిని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కొని ప్రేమను చూపించి, దేవుని యొక్క క్షమాపణ చూపించి, దేవుని గుణలక్షణాలు ఎలా ఉంటాయో చూపించగలిగినప్పుడు ఈ ప్రేమ ద్వారా, ఈ యొక్క కనికరమ ద్వారా, ఈ యొక్క క్షమాపణ ద్వారా అందరూ కూడా దేవుళ్ళలోకి రావడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఎలాగున్నారో అలాగే మనం కూడా ఉంటే వాళ్ళు మారరు. చేయాల్సింది ఏంటంటే వాళ్ళని మార్చుకోవడానికి ప్రయత్నించాలి, వాళ్ళను దేవుని మార్గంలో తెచ్చుకోవడానికి సాయశక్తుల పని. ఇది చాలా కష్టంతో కూడిన పని, చాలా త్యాగంతో కూడిన పని, చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది, చాలా వదులుకోవాల్సి వస్తుంది, చాలా మాటలు పడాల్సి వస్తుంది. అవన్నీ భరించుకోవడానికి ఇష్టపడి ఖచ్చితంగా దేవుని కొరకు వాళ్ళని సంపాదించాలి అని చెప్పని తీర్మానించుకుని ప్రయత్నం చేస్తే దేవుడు మన పక్షాన నిలబడతాడు, దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడనంటే అన్య స్త్రీలను మీరు వివాహం చేసుకోకూడదు అని చెప్తున్నాడు. అంటే మొట్టమొదటిది సమాజం పట్ల వాళ్ళు ఎలా ఉన్నారు? విశ్వాసఘాతకులుగా ఉన్నారు. రెండవది ఏంటంటే వివాహం పట్ల దేవుడు వారితో నిబంధన చేసుకునేటువంటి నిబంధనకు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. మూడవది ఏంటంటే 13వ వచనం నుండి 16వ వచనం వరకు కూడా మలాకి గ్రంథము 2వ అధ్యాయము 13 నుండి 16 వచనాల్లో కూడా ఏం చెప్పాడనంటే తమ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉన్నారు. మొట్టమొదటిది సమాజం పట్ల, రెండవది దేవుడు ఏర్పాటు చేసిన నిబంధన పట్ల వారు విశ్వాసఘాతకులుగా ఉన్నారు. మూడవది తమ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉన్నారు. చదువుతాను. మరియు రెండవసారి మలాకి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, మలాకి చాప్టర్ 2 13-16 చదువుతున్నాను. మరియు రెండవసారి మీలాగుననే చేదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలం కాని అర్పణలను మీ చేత తీసుకొనకయ్యని ఉన్నాడు. అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొనిన అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మను ఉందిన వారిలో ఎవరునూ ఇలాగూ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నం చేశాను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వన కాలమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిదర్శించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకునుడి, విశ్వాసఘాతకులు కాకుండా. ఇక్కడేం జరుగుతుందనంటే యాజకులు ప్రాముఖ్యంగా దేవుని సేవ చేసేటువంటి దేవుని సేవకులు ఏం చేశారంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగినాయి. ఒక 18, 20, 35, 45 సంవత్సరాలు వివాహం జరిగిన తర్వాత ఆమె వయసు పెరిగింది, ముసలిదైపోయింది. ఈ ముసలామితో నాకెందుకని చెప్పని అందంగా ఉన్నటువంటి అన్య స్త్రీలను ఏం చేశారంటే పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు. అది జరుగుతుంది ఇక్కడ. దేవుడు ఏమన్నాడంటే పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా, ఇప్పటికే మీరు పాపం చేశారు, ఇప్పటికే శాపం కింద ఉన్నారు, మరలా ఏం చేశారు?
నీ భార్యతో నువ్వు నిబంధన చేసుకుని వివాహం చేసుకున్నావు, దేవుడు పెట్టినటువంటి కట్టడకు నువ్వు నిబంధనలోనికి వచ్చావు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో జీవితాంతం కూడా ఏం చేయాలి? జీవితాన్ని కొనసాగించాలి. వయసు పెరిగిందని, లేకుంటే శరీరం ముడతలు పడిందని, ఇప్పుడు ఆమె ముసలిదైపోయిందని, నీకంటే అందంగా ఉన్నటువంటి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అది సరైన పద్ధతి కాదు. ఆమెకు విడాకులు ఇచ్చేసి వేరే ఆమెను పెళ్లి చేసుకుంటారు. అందుకనే దేవుడు ఏమంటాడంటే, భార్యను పరిదేశించుట అంటే విడాకులు ఇచ్చుట నాకు అసహ్యమైన క్రియ అని అంటున్నాడు. ఇది ఎక్కువ శాతం ఎవరిలో జరుగుతుందో తెలుసా అండి? ఆడవాళ్ళు చేస్తారా, మగవాళ్ళు చేస్తారా? మగవాళ్ళు ఎక్కువ చేస్తారు కదా. ఎందుకనంటే మగవాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? వయసు పెద్దదైపోయింది, లేకుంటే నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు, లేకుంటే నా భార్య సరిగా ఉండదు అని ఏం చేస్తారంటే విడాకులు ఇచ్చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి సమాజంలో దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా. ఇశ్రాయేలీలో ఆ కాలంలో ఎలాగైతే చేశారో ఈనాటి సమాజంలో కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, భార్యకు విడాకులు ఇచ్చుట ఒక్కసారి నిబంధనతో వచ్చిన తర్వాత, ఒక్కసారి దేవుని మధ్య సమాధి మధ్య సంఘం ముందు నిబంధన చేసుకుని నా జీవితాంతం కూడా నీతోనే ఉంటానని, కాపురం చేస్తానని తీర్మానించుకున్న తర్వాత మరణం తప్ప మరేది కూడా వేరు చేయడానికి వీలు లేదు. అంతే. ఏదైనప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, ఒకవేళ అలా చేస్తే మీరు నాశనం అయిపోతారని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకనంటే వివాహానికి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. సంఘానికంటే ముందు కుటుంబాన్ని దేవుడు ప్రారంభించాడు. సంఘానికంటే ముందు వివాహ వ్యవస్థను స్థాపించింది దేవుడు. సర్వశక్తిమంతుడైన దేవుడు వివాహ వ్యవస్థను ఆయనే స్థాపించాడు. ఆయనే నిర్మాణకుడు, ఆయనే చిట్ట చివరిగా ఆయనే ఈ వివాహ వ్యవస్థను ముగించబోతున్నాడు. యేసుక్రీస్తు రెండవ రాకడలో గొర్రెపిల్లగా వివాహోత్సవం జరగబోతుంది. ఆ వివాహ వ్యవస్థను ఏదైనా తోటలో ప్రారంభించాడు, మధ్యకాలంలో ఆయన ముగించబోతున్నాడు. కాబట్టి వివాహానికి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. నెహెమ్యా కాలంలో పరిస్థితి ఎలా ఉందనంటే ఒకసారి చదువుదాం. 13వ అధ్యాయం. నెహెమ్యా కాలంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. నెహెమ్యా 13వ అధ్యాయము 28-29 వచనాలు. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడైన యోయాదా కుమారులలో ఒకడు హోరేనీయుడైన సన్బల్టునకు అల్లుడయ్యను. దానిని బట్టి నేను అతని నా యొద్ద నుండి తరిమితిని. ఇక్కడ నెహెమ్యా మాట్లాడుతున్నాడు. ఏం చేశాడంటే, ప్రధాన యాజకుడు పెద్ద పాస్టర్ గారి కొడుకు ఏం చేశాడనంటే అన్యుడైనటువంటి సన్బల్టుకు అల్లుడయ్యాడు. అంటే అన్యుడైనటువంటి సన్బల్టు యొక్క కుమార్తెను తెచ్చుకుని పెళ్లి చేసుకున్నాడు. ఎవరైనా? ప్రధాన యాజకుడి కొడుకు చిన్న పాస్టర్ గారు. ఆయన ఏం చేశాడు? వెళ్ళి అన్య స్త్రీని వివాహం చేసుకుని. అందుకని నెహెమ్యా ఏం చేశాడంటే తన దగ్గర వండుకోకుండా తరిమేశాడు ఆయన్ని. ఎలాంటి పాస్టర్లు ఉంటే బాగున్నామో ఈరోజు. ఈయన పాస్టర్ గారు కాదు నెహెమ్యా, ఒక నాయకుడు. కానీ ఏం చేశాడు? అది దేవుని చట్టానికి, దేవుని శాసనానికి, దేవుని యొక్క నిబంధనకు అడ్డుగా ఉన్నదని, అది సరైనది కాదని ఏం చేశాడంటే బయటికి తొలేశాడు. అంతేకాదు వీళ్ళు ఏం చేశారంటే, ఇంకొక మాట, ఇలా వివాహం చేసుకుని తమ భార్యకు విడాకులు ఇచ్చేసి వేరే ఆమెను పెళ్లి చేసుకుని వీళ్ళు దేవుని మందిరానికి వెళ్ళి బలులు అర్పిస్తున్నారు. అర్పణలు తీసుకొచ్చి దేవుని దగ్గర ఏం చేశారంటే కన్నీరు కార్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు చేయాల్సింది ఏం చేయాలి? భార్యకు విడాకులు ఇవ్వకూడదు. కానీ ఏం చేశారు? విడాకులు ఇచ్చి వేరే ఆమెను పెళ్లి చేసుకుని వెళ్ళి దేవుని దగ్గర బలులు తీసుకెళ్ళి అర్పణలు చేసి కన్నీటితో ప్రార్థన చేసి బలిపీఠాన్ని కన్నీటితో తడుపుతున్నారు. అప్పుడు దేవుడు అమ్మన్నాడు తెలుసా? ఒక మాట చదువుదాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయంలోనే. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. మరియు రెండవసారి మీరు ఎలాగుననే చేదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుతురు. కాబట్టి ఆయన మీ నైవేద్యములను అంగీకరింపకయు తనకు అనుకూలం కాని అర్పణలను మీ చేత తీసుకొనకై ఉన్నాడు. తీసుకోవట్లా. ఇంకొక మాట చదువుదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుతున్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులకు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను గొర్రెల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణలను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దోపార్పణము దాని నికనుడు తొయ్కుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూటముల ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపులుగా కూడి ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. కాబట్టి మీ బలులు నాకేమైనా
వెక్కసమైన అవసరం లేదు నాకు దేవుడు అంటున్నాడు. వారు అడుగుతున్నారు, ప్రభా ఎందుకు మా బలులు అంగీకరించు, నువ్వు ఎందుకు మా ప్రార్థనలు వినవు, ఎందుకు మేము కన్నీరు కారుస్తున్నా, మేము తీసుకొచ్చిన బలులు నువ్వు ఎందుకు అంగీకరించవనంటే, అందుకు దేవుడు చెప్తున్నాడు, నీ భార్యను నువ్వు పరిత్యజించి ఆమెను పక్కకు పెట్టేసి ఆమెను విడిచిపెట్టేసి నేను చేసిన నిబంధనలు అతిక్రమించి నువ్వు బలులు అర్పించినంత మాత్రాన నాకేమీ సంతోషం లేదు. నువ్వేదో క్రొవ్వుని దూడలు తీసుకొచ్చి, లేకుంటే గొప్ప గొప్ప దహన బలులు, మేకలు, లేకుంటే ఏవేవో తీసుకొచ్చి నాకు అర్పిస్తే నాకు అవసరం లేదు. నేను చెప్పిన నిబంధనలు నువ్వు మీరావు, నేను చెప్పినటువంటి ఆ యొక్క కట్టడను నువ్వు దాటి వచ్చావు, కాబట్టి నీ అర్పణలు నాకు అవసరం లేదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మ్యారేజ్ అనేది కాంట్రాక్ట్ కాదండి, ఇది కవనెంట్. కాంట్రాక్ట్ కాదు. ఒక్కసారి నిబంధనలతో కూడినది. విడాకులతో వివాహాన్ని ముగిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఒప్పుకోడు. అది చాలా ప్రాముఖ్యమైనది, చాలా పవిత్రమైనది. 2024 సంవత్సరంలో చైనాలో వాస్తవంగా జరిగినటువంటి సంఘటన. అది యూట్యూబ్లో, ఫేస్బుక్లో కూడా వచ్చింది ఒక వీడియో. అది ఒక పాస్టర్ గారు చెప్తే నేను విన్నాను. 39 సంవత్సరాల వయసు ఆయనకి. ఆయన ట్రక్ డ్రైవర్. ఆయన పేరేంటనంటే నీజీ యాన్ విన్ అని ఒక ఆయన చైనా దేశానికి చెందిన ఆయన. 39 సంవత్సరాలు ఆయన. తన భార్యకు ఏమైందనంటే బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యి లోపల కొంచెం ప్రాబ్లం వచ్చి పెరాలసిస్ వచ్చేసింది. కాళ్ళు చేతులు పనిచేయవు. తనకు ఒక ట్రక్ డ్రైవరు, ఎక్కడో పట్టణంలో పనిచేయాలి. ఈయనేమో పల్లెటూరులో ఉండేటువంటి గృహము. 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తల్లి ఉంది, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. పెరాలసిస్ వచ్చినటువంటి భార్యను కూడా చూసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ ట్రక్లోనే ఒక బెడ్ లాంటిది తయారు చేసుకుని తన ట్రక్లో ఎక్కించుకుని తను కూడా తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఆ కూడా తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆమెకి ఆయనే స్నానం చేయించేవాడు, ఆయనే బ్రష్ చేయించేవాడు, ఆయనే బట్టలు కట్టేవాడు. ఒకవేళ కనుక బెడ్ మీద పడుకున్నప్పుడు ఒకవేళ యూరిన్ పోసినా, లేకుంటే తను బాత్రూమ్కి వెళ్ళినా, ఏం చేసినా తనే కడిగేవాడు, అంతా క్లీన్ చేసుకునేవాడు. అందుకని తర్వాత ఏం చేశాడంటే, కొంచెం డబ్బులు కలిగిన తర్వాత నా భార్య కోసం ఒక పెద్ద ట్రక్ కొనుక్కుంటాను, అందులో స్పెషల్ టాయిలెట్ కట్టిస్తానని చెప్పని తను తీర్మానించుకున్నాడు. తన పిల్లల పట్ల, తన తల్లి పట్ల, తన కుటుంబం పట్ల చాలా బాధ్యతగా వ్యవహరించాడు. పెరాలసిస్ వచ్చింది కదా, పక్కన పడేయలేదు ఆయన. దేవుని నమ్ముకోలేదు. ఆయన ఏం చేశాడనంటే ఆమెను కిందకి దించడానికి, లేకుంటే బయటకు తీసుకెళ్ళడానికి, అన్నిటికీ కూడా అన్ని విషయాలు ఎలాంటి ఇబ్బందులైనా సరే తన భార్య పట్ల చాలా శ్రద్ధగా ఆమెను చూసుకోవడం మొదలుపెట్టాడు. రీసెంట్గానే చనిపోయింది ఆమె. చనిపోయిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటనంటే, నేను స్కూల్లో చదువుతున్నప్పుడు, హై స్కూల్లో చదువుకున్నప్పుడు ఆమె పరిచయం అయింది. ఆమెతో పెద్ద అయిన తర్వాత వివాహం అయిన తర్వాత చనిపోయేంత వరకు కూడా నేను నీతోనే ఉన్నాను, కానీ నువ్వు ఇంకా బ్రతికితే నీకు సేవలు చేయాలనే ఉన్నాను, కానీ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు అని చెప్పని తాను చాలా బాధతో కృంగిపోతూ సమాజానికి ఏం చెప్పాడనంటే, నా భార్యతో నాకు వివాహం అయింది, మేమిద్దరం మరణము మమ్మల్ని వేరు చేసింది తప్ప ఇంకా దేవుడి కనుక బ్రతికుంచితే మేము నా భార్యకి ఇంకా సేవలు చేసేవాడిని అని చెప్పని అతడు సమాజానికి ఒక పాఠాన్ని చెప్పి వెళ్ళాడు. ఒక్కసారి నిబంధనలోకి వచ్చిన తర్వాత భార్య భర్తలు అనేటువంటి వారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, ఒకసారి గతంలో నేను చెప్పాను, ఎఫెసీ పత్రికను ధ్యానం చేసేటప్పుడు ఒక పాస్టర్ గారు, ఏవండి నా భార్య సరైనది కాదండి, లేకుంటే నా భార్యకు ఆరోగ్యం బాగాలేదండి, కాబట్టి నేను వేరే ఆమెతో ఉండడం తప్పేంటండి అని అన్నాడు. అదే జబ్బు నీకు వస్తే కదా, ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్ వచ్చింది, నీకు వస్తే ఆమె వేరే చోటకు వెళ్తే న్యాయం ఒకటే కదా. కాబట్టి ఒక్కసారి వివాహం అయిన తర్వాత నమ్మకంగా ఉండాలి భార్యకు. భార్యను పరిదేశించుట నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు ఏమన్నారంటే, భార్య పరిత్యజించుట, వివాహం విడాకులు ఇచ్చుట అనేది ఎక్కడ తీసుకొచ్చారంటే, మోషే మాకు ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా, విడాకులు ఇవ్వచ్చు అని చెప్పాడు కదా అని చెప్పని మాట్లాడుతూ వచ్చారు. కానీ ఎలాంటి సందర్భంలో మోషే వాళ్ళతో చెప్పాడంటే, వాళ్ళ హృదయం యొక్క కాఠిన్యాన్ని బట్టి అలా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో ఆయన ఏం చెప్పాడనంటే, మాకు మోషే చెప్పాడు కదా విడాకులు తీసుకోవచ్చని అని మాట్లాడుతూ వచ్చారు. యేసుప్రభు ఏమన్నాడంటే, బాబు మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అలా ఇచ్చాడు, కానీ ఒకవేళ వ్యభిచార కారణాన్ని బట్టి ఒకవేళ ఆమె తప్పు చేసి
జీవిత భాగస్వామితో కాకోకుండా వేరొక అతనితో గనక తన జీవితాన్ని కొనసాగిస్తూ చెప్పినా మార్చుకోకుండా అలాగే తన పాపాన్ని కొనసాగిస్తున్నట్లయితే అప్పుడు ఆమెకి విడాకులు ఇచ్చి నువ్వు వేరే వివాహం చేసుకోవచ్చని మోషే చెప్పాడు. అది కూడా హృదయ కాఠిన్యాన్ని బట్టి. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఒకవేళ ఆమె తప్పు చేసినప్పటికీ కూడా, హోషేని మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఒక వ్యభిచారాన్ని పెళ్లి చేసుకోమని చెప్పాడు దేవుడు. ఆమె మాటి మాటికి ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి వ్యభిచారం చేస్తూ ఉండేది. వచ్చి తీసుకొచ్చేవాడు, మరలా కాపురం చేయమన్నాడు దేవుడు. ఎన్నిసార్లు తెలుసా మీరు ఈ హోషే గ్రంథాన్ని చదవండి? ఎన్నోసార్లు ఆమె వ్యభిచారం చేస్తూ వచ్చింది, కానీ తీసుకొచ్చి పెళ్లి చేసుకోండి అంటే నువ్వు క్షమించాలి. ఒక్కసారి నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆమెను ప్రేమించాలి. వివాహాన్ని గురించి ఒక ఆయన ఎలా చెప్పాడు? మన వివాహ జీవితంలో 3 విషయాలు మనకు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, మన చేతిలో రబ్బర్ ఉంటుంది. మన చాలా సందర్భాలు మన దగ్గర రబ్బర్ ఉంటుంది మన గృహాల్లో. రబ్బర్ మీరు ఎలా కుట్టారు అనుకోండి, అది ఏమవుతుంది? పైకి వస్తుంది. ఎంత ఫోర్స్తో కుట్టామో అంత రియాక్ట్ అయ్యి మనకు వస్తుంది. అది కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కొన్ని విషయాలు పడిపోయినా మళ్ళీ తిరిగి మనం సంపాదించుకోవచ్చు, మళ్ళీ మనకి వస్తాయి, మళ్ళీ మనకి అవి పొందుకోవచ్చు. ఎంతైతే పోగొట్టుకున్నామంత మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. మనలలో ఇనుము కూడా ఉంటుంది కదా, అది కింద పడ్డదనుకోండి శబ్దం చేస్తుంది కదా. ఏదైనా వస్తువు, ఏదైనా గిన్నె కానీ కింద పడిపోతే శబ్దం వస్తుంది, అందరికీ వినబడుతుంది. అది చూసినప్పుడు అరే ఏదో జరిగింది అని చెప్పని మనం అనుకోవచ్చు. అది దేనితో మాట్లాడాడంటే, ఒకవేళ నీ ఇంట్లో ఏదైనా జరిగితే నలుగురికి తెలిస్తే అది అవమానంగా ఉండొచ్చు. ఈ పరిస్థితి బయటికి వెళ్తే అందరూ చూస్తారు, అందరికీ తెలుస్తుంది. కానీ మన ఇళ్ళలో ఇంకొకటి ఉంటుంది, గాజు గ్లాస్ ఉంటుంది. అది ఒక్కసారి కింద పడితే రాదు, అంతే, తిరిగి రాదు. వివాహ వ్యవస్థ అనే దానిని కనుక ఒక్కసారి బ్రేక్ చేసుకుంటే దేవుడు దానిని అంగీకరించడు. కాబట్టి అది భార్య అయినా భర్త అయినా సరే, ఎవరైనప్పటికీ కూడా. అరే నేను కొన్ని కుటుంబాలతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు చేసుకున్నాను, నేను ఎప్పుడు ముందే ఆలోచించి తెలుసుంటే కనుక నేను నీతో సంబంధాన్ని కలుపుకునేవాడిని కాదు, లేకుంటే కలుపుకునేదాన్ని అని చెప్పాను. కాదు, దేవుడు నిర్ణయించాడు. దేవుడు ఎవరిని ఏ విధంగా జత చేయాలో దేవుడు జత చేశాడు. మీరు అలా ఉండడానికి మీరు సరిపోతారని చెప్పి దేవుడు చూసి మిమ్మల్ని సెట్ చేశాడు. ఇంకా సెట్ చేసిన తర్వాత విడిపోవడానికి కుదరదు అని దేవుని వాక్యం చెప్తుంది. అలా విడిపోవడానికి ప్రయత్నం చేస్తే అది నాకు అసహ్యమైన పని, అలా చేస్తే నేను వాళ్ళని నాశనం చేస్తానని చెప్పని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసఘాతకులు కాకుండా ఉండండి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. 3 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది, సమాజంతో విశ్వాసఘాతకులుగా ఉండకండి. రెండవది, నిబంధనకు అంటే దేవుడు ఏదైతే నిబంధన పెట్టాడో ఆ నిబంధనకు విశ్వాసఘాతకులుగా ఉండకండి. మూడవది, వివాహ విషయంలో నీ భార్య విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నమ్మకత్వంగా ఉండాలి. మరణం వరకు నమ్మకంగానే వాళ్ళతో మనము సహవాసాన్ని కొనసాగించేవారుగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. ఒకవేళ మన సమాజంలో లేకుంటే మన తోటి వారితో, మన సహోదరుల మధ్య ఏదైనా ద్రోహాన్ని కలిగించేది లేకుంటే నష్టాన్ని కలిగించేది ఏదైనా మనలో ఉన్నట్లయితే దేవుని దగ్గర ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. రెండవది, మన యొక్క నిబంధనలు, దేవుడితో ఏదైతే నిబంధన చేసుకున్నామో ఆ నిబంధనకు కట్టుబడి జీవించుదాం. మూడవది, జీవిత భాగస్వామితో సరైనటువంటి విశ్వాసఘాతకులుగా కాకుండా నమ్మకస్తులుగానే జీవితాంతం కూడా కలిసి జీవితాన్ని పంచుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, కళ్ళు మూయండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. విశ్వాసఘాతకులుగా ఉండకండి అని దేవుడు పదే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆనాటి ఇశ్రాయేలు సమాజం విశ్వాసఘాతకులుగానే, వారు నమ్మక ద్రోహులుగా, ద్రోహం చేసేవారుగా తమ తోటి వారికి, తమ సహోదరులకు, తమ అన్నదమ్ములకే ద్రోహం చేశారు. దేవుడు పెట్టిన నిబంధనకు వారు వ్యతిరేకంగా ద్రోహం చేశారు. వారు కట్టుకున్నటువంటి జీవిత భాగస్వామికి వారికి నమ్మక ద్రోహం చేశారు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు అట్లా ఉంటే కనుక సరి చేసుకోకపోతే నేను మిమ్మల్ని నాశనం చేస్తానని చెప్పని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. విశ్వాసఘాతకులుగా ఉండకండి అని దేవుడు వారితో మాట్లాడుతున్నాడంటే వారికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు సరిదిద్దుకోవడానికి, వారొక సదవకాశాన్ని ఇస్తున్నాడు మార్పు చెందడానికి. ఎప్పటికైనా మించిపోయింది లేదు, ఎప్పటికైనా నష్టం కలిగింది ఏమీ లేదు. అయితే మీరు మార్పు చెంది నా తట్టు తిరిగితే, మీ చేతులను కడుక్కొని మీ దుష్టక్రియలను విడిచిపెట్టి నా తట్టు తిరిగి, నా వైపు తిరిగి మీరు మార్పు చెందితే గనక నేను మీకు సహాయం చేస్తానని దేవుడు చెప్తున్నాడు.
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ వాక్యము ఎంతో స్వచ్ఛమైనది, మీ వాక్యం ఎంతో స్పష్టమైనది ప్రభువా. మా జీవితాలను సరిదిద్దడానికి, సరిచేయడానికి ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైనది ప్రభువా. విశ్వాసఘాతకులుగా ఉండకండి అని ఆనాటి సమాజాన్ని హెచ్చరించారు, ఇశ్రాయేలు ప్రజలను. ఈనాడు ఈ వాక్యాన్ని వింటున్న మాతో కూడా మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. మాకందరికీ ఒకే తండ్రిగా ఉన్న మీ బిడ్డలమని చెప్పుకుంటున్న మేమందరం కూడా క్రైస్తవ సమాజంలో జీవిస్తున్న మేము ఒకరికి ఒకరం ద్రోహం చేసుకునేవారిగా కాకోకుండా, నమ్మక ద్రోహులుగా కాకోకుండా తండ్రి, నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం చేయండి. నిబంధనకు విశ్వాసఘాతకులు కాకుండా తండ్రి నాయన, అన్య స్త్రీలను, అన్య యొక్క పురుషులను వివాహం చేసుకోకుండా నిబంధనకు కట్టుబడి ఆ విధంగానే విశ్వాసంలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి. జీవిత భాగస్వామి విషయంలో నమ్మకస్తులుగా ఉండండి, విశ్వాసఘాతకులుగా ఉండకండి అని మీరు హెచ్చరించినట్లుగా ప్రభా, మీ మంచి మార్గంలో నడవడానికి ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు జీవితంలో, కుటుంబంలో ఎదురైనప్పటికీ కూడా నమ్మకంగా మీలో కొనసాగడానికి, మీతో మీ ఎదుట, సంఘం ఎదుట తీసుకున్నటువంటి తీర్మానం, నిబంధన, కష్టమందు, వ్యాధి అందు, సుఖమందు, ఆరోగ్యమందు అన్ని విషయాలలో కలిసే ఉంటానని తీసుకున్నటువంటి ఆ నిబంధనకు కట్టుబడి ప్రభా, జీవిత భాగస్వామితో తన జీవితాన్ని పంచుకోవడానికి కృపనివ్వండి, సహాయం చేయండి ప్రభా. విశ్వాసంలో నిలిచి ఉంటే ప్రభా, నమ్మకస్తులుగా జీవిస్తే నమ్మకస్తులను తప్పకుండా నువ్వు ఆశీర్వదిస్తావు, నమ్మకస్తులను తప్పకుండా నువ్వు దీవిస్తావు తండ్రి, నమ్మకస్తులను నువ్వు ఖచ్చితంగా హెచ్చిస్తావు. అలాంటి కుటుంబాలను నువ్వు తండ్రి వర్ధల చేస్తావు కనుక అలాంటి కృపనివ్వండి, సహాయం చేయండి ప్రభా. మీలో నమ్మకస్తులుగా జీవించడానికి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకుని కృప చూపించమని, వాక్యాన్ని ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకుమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.